నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ రమేష్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మరిమంద గ్రామంలో 5 ఏళ్ల పాటు ఒక మహాయుద్ధంలా బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మరిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారాలు అందరికీ. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా పెద్దలకు, గ్రామ పెద్దలకు, ముఖ్యులకు, పిల్లలకు అందరికి కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు ఈ 5 సంవత్సరాల కృషి దాదాపు డిసెంబర్ 11వ తేదీ 2020 సంవత్సరం శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానానికి లగ్నం పునాది రాయపడినటువంటి తేదీ. అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి గ్రామ పెద్దలు కావచ్చు, కమిటీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ యథాశక్తిగా కష్టపడి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి స్థలం ఈ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం. మన గ్రామంలోనే కాదు, మండలంలోనే కాదు, జిల్లాలో కూడా ఎంతో అరుదైనటువంటి ఒక క్షేత్రం లక్ష్మీ హయగ్రీవ స్వామి మూర్తిని ఆయన అనుగ్రహం, ఆయన కృపా కటాక్షాలు మన యొక్క గ్రామం మీద పరిపూర్ణంగా ఉన్నందువలన ఈ యొక్క స్థలాన్ని ఎంచుకొని ఇక్కడే ఆయన ఆవిర్భవించాలని సంకల్పించినారు. కేవలం ఇదొక మన ప్రయత్నం మాత్రమే. ఆయన యొక్క అనుగ్రహం మన ముందు పూర్తిగా ఉన్నందున ఈ యొక్క మన గ్రామంలో వెలసెల్లి ఈ గ్రామాన్ని, క్షేత్రాన్ని పునాదిగా చేసుకొని చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని గ్రామాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించాలనే ఒక సదుద్దేశంతో ఆ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి ఇక్కడ రాబోవటం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్షేత్రం యొక్క ముఖ్య పునాది ఏమిటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, చైతన్యం. ఇక్కడ దేవాలయాలు వెలిసినటువంటి దేవాలయాలు కూడా ఈ యొక్క పునాది కాన్సెప్ట్తోనే మనం ఎన్నుకోవడం జరిగింది. క్షేత్రం పెట్టడం కూడా జరుగుతూ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, హయగ్రీవ స్వామి కావచ్చు, వినాయక స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఈ 5 ఎలిమెంట్స్లోనే ప్రతి జీవికి, ప్రతి ప్రాణానికి, ప్రతి ప్రజలకు, ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుండాలని, విద్య బాగా రావాలని, సంపూర్ణమైన ఐశ్వర్యం ఉండాలని, సంపూర్ణ చైతన్యంతో వెలగాలని సదుద్దేశంతో ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించి ఇక్కడ చేసేటటువంటి పూజల వల్ల, హోమాల వల్ల, క్రతువుల వల్ల, చేసేటటువంటి ఏ పుణ్యకారాల వల్ల కూడా ప్రజలందరి మీద పరిపూర్ణంగా ఆ కృపా కటాక్షాలు ఉండాలని, హయగ్రీవ స్వామి, బంగారమ్మ ఇద్దరు కృపా కటాక్షాలు ప్రతి ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి క్షేత్రం. ఎక్కడా లేని విధంగా మన యొక్క మరిమంద గ్రామంలో, ఏర్పేడు మండలంలో, కాళహస్తి కాన్స్టిట్యూషన్లో నిర్మించబడి అందరి యొక్క భక్తులకు
ఆ యొక్క హయగ్రీవ స్వామి అనుగ్రహం కలగాలనే సదుద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎక్కడా లేనటువంటి ఒక మూర్తిని స్థాపించి తద్వారా సేవా కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా ప్రతినిధులకి అందరికి కూడా ఒకే విన్నపము, ఈ యొక్క క్షేత్రాన్ని నలుదిక్కులా విస్తరింపజేసి ఆ యొక్క కృపా కటాక్షాలకు అందరూ పొందించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ నమస్కారం. రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రారంభమయ్యాయని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థ ప్రిన్సిపల్ రమణ ప్రసాద్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ తిరుపతి మీకు అందరికీ పరిచయమే. ముఖ్యంగా మనము ఈ 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం వివిధ కోర్సులకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుచున్నాం. ఇందులో భాగంగా మనకి బీఎస్సీ హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు 3 సంవత్సరాల పాటు ఈ కోర్సు ఉంటుంది. 40% మార్కులు కనీసం ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి అర్హులు. ఈ కోర్స్ చేయడం వలన మనకు ప్రముఖ హోటల్స్ నందు వారికి వివిధ హోదాల్లో ఉద్యోగాలు లభించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు తిరుపతి తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో పర్యాటకంగాను అలాగే హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్లోనూ చాలా మెండుగా కొత్త హోటల్స్ వస్తున్నాయి. మ్యారిట్ అయితేనేమి, లెమన్ ట్రీ అయితేనేమి, పోస్ట్ కార్డ్ అయితేనేమి, అలాగే నోవాటెల్ అయితేనేమి, ఇంకా అట్మాస్ఫియర్ కోర్. దాదాపు ఈ సంవత్సరం లోపల మనకి 630 రూములు కలిగిన హోటల్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ప్రవేశాలు తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మేము స్థానికంగా ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశం ఉంది. స్థానికేతరంగా కూడా కావాల్సి వస్తే మేము బెంగళూరు, హైదరాబాదు, ఈవెన్ బయట దేశాల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తర్వాత ఈ బీఎస్సీ వచ్చి మనకి 3 ఏళ్ల పాటు కోర్సు ఉంటుంది. అందులో మనకి అకాడమిక్ కోర్సుతో పాటు దాదాపు 4 నెలల పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్, ఓజేటీ అంటాము. ఆన్ జాబ్ ట్రైనింగ్ స్థానికంగా ఉన్న స్టార్ హోటల్స్, తాజ్ కానీ, సరోవర్ కానీ, గ్రాండ్ రిచ్ కానీ, మినర్వా కానీ ఇలాంటి హోటల్స్లో మనం ట్రైనింగ్ కల్పించడం జరుగుతుంది. దాదాపు 8 ప్రముఖ హోటల్స్ తోటి మన కాలేజ్ ద్వారా వాళ్ళతోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మన కాలేజీలో చదివిన పిల్లలకి వాళ్ళు శిక్షణ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. కాబట్టి నిష్ణాతులైన శిక్షకులతోటి ఈ అడ్మిషన్స్ తీసుకున్న వారందరికీ కూడా మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి 1.5 ఇయర్ కోర్స్ అంటే 1.5 సంవత్సరంలో క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెట్సరీ అంటారు. ఎస్ఎస్సి పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులు కోరుచున్నాము. ఈ కోర్సు సంవత్సరం పాటు వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటాం. ఒక 6 నెలలు ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా మినిమం వేజెస్ తోటి కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికైతే మనకు ఉన్న అవకాశాల కంటే మన కోర్స్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడంతో చాలా హోటల్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా వారికి తెలియజేయడం అంటే పిల్లలందరికీ కూడా ఎవరైతే ఉద్యోగ అవకాశాలు కోరుకుంటున్నారో వారందరూ కూడా అడ్మిషన్స్ తీసుకొని ఏ స్థాయిలో వాళ్ళు పీజీ చదివినా, ఏ ఇతర కోర్సెస్ చదివినా కూడా ఈ 1.5 ఇయర్ కోర్సులో జాయిన్ అవ్వడానికి వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్ ఇక్కడ ఒకటే, వాళ్ళు ఏదైనా కోర్సు ఇంటర్మీడియట్ పైన చదువుంటే సరిపోతుంది. అలాగే క్రాఫ్ట్ కోర్స్కి సంబంధించి మనకు 10th పాస్ అయింటే సరిపోతుంది. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ బెవరేజెస్ కోర్స్కి సంబంధించి 6 నెలల పాటు వాళ్ళు శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. ఒక నెల మనకి ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ మాత్రం ఉంటుంది. సో ఈ 3 కోర్సులకి సంబంధించి దాదాపు మనకు 180 సీట్లు ఉంటాయి. 180 సీట్లు ఉన్నాయి కాబట్టి వారికి ప్రవేశం అనేది సులభతరంగా ఉంటుంది. కాబట్టి వారందరికీ మేము ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కోర్స్ చేసిన వారందరికీ కూడా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా మేము కల్పించడానికి అవకాశం ఉంది. అలాగే గర్ల్స్కి, బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇందులో ప్రవేశాల కోసం ఎలాగ దరఖాస్తు చేసుకోవాలి,
ఏమేమి నియమ నిబంధనలు ఉన్నాయనే విషయం గురించి శివ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్. సో మన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో సార్ చెప్పిన విధంగా 3 రకాల కోర్సులు అనేది అందుబాటులో ఉన్నాయి. ఒకటి డిగ్రీ కోర్సు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకు వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరికైతే 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో 40% అబవ్ ఎవరికైతే వస్తుందో వారందరికి కూడాను ఈ బీఎస్సీ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే బీఎస్సీ డిగ్రీ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడాను మా ఇన్స్టిట్యూట్ తరఫున ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చినట్లయితే వారందరికి కూడాను జూన్ ఎండింగ్లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది నేషనల్ కౌన్సిల్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. త్రూ నేషనల్ కౌన్సిల్ కండక్ట్ చేసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వారికి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెడిసరీ 1.5 year క్రాఫ్ట్ కోర్స్కి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th క్లాసు కంప్లీట్ అయి ఉండాలా. ఇంటర్ డిగ్రీ ఎవరైనా డిస్కంటిన్యూడ్ అయినా కానీ ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. దీంట్లో ఎస్పెషల్లీ 1 year పాటు వాళ్ళకి ఓన్లీ కిచెన్ మీద మాత్రమే మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి 4 months పాటు ఓజేటీ ఉంటుంది. ఆఫ్టర్ ఓజేటీ తర్వాత వీరికి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా వీళ్ళకి ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ కోర్సుకు వచ్చేటప్పటికి టోటల్ 6 months డ్యూరేషన్ ఉంటుంది. దీనికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరికైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటారో వారు కూడా అప్లై చేసుకునేదానికి దీనికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి ఈ 3 కోర్సులకి ఏజ్ లిమిట్ అనేది ఏ కోర్స్కి లేదండి. ఎవరైనా వచ్చి ఈ కోర్స్ చదవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఈ కోర్స్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ కోర్సుకు సంబంధించినటువంటి లాస్ట్ డేట్ని 15th షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ 1.5 year ప్రోగ్రామ్ కానీ లేదంటే 6 months కోర్సుకు కానీ జూలై 15th లోపు ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో వారందరికీ అడ్మిషన్ అనేది మనకి కన్ఫర్మేషన్ చేయడానికి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ తరఫున టోల్ ఫ్రీ నెంబర్స్ని కేటాయించడం జరిగింది. అడ్మిషన్స్ గురించి ఎవరికైనా కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియరెన్స్ కోసం వాళ్ళకి 9701343846 మరియు 9700440604 మరియు 9100558006 అనే కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ చేసినట్లయితే వీరికి కావాల్సినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అందించడానికి మా స్టాఫ్ అనేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనకి వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. www.shmtpt.org నుంచి కూడా ఆన్లైన్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కాలేజ్కి ఈ జూలై 15th లోపు పంపించినట్లయితే అన్ని అప్లికేషన్స్ని వెరిఫై చేసి వారికి అడ్మిషన్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సమాజంలో ప్రతి ఒక్కరూ వారి ఇంటితో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు వరల్డ్ మలేరియా డే జరుపుకుంటున్న డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసరు, తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసరు, డిపిఎం శ్రీనివాస్ గారికి, తర్వాత మిగతా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓలకి, మిగతా డిస్ట్రిక్ట్ మలేరియా ఎంప్లాయీస్ ఉద్యోగస్తులకి, తర్వాత ఏఎన్ఎంస్ ఆశా వర్కులందరికీ నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము వరల్డ్ మలేరియా డే జరుపుకుంటున్నాము. వరల్డ్ మలేరియా డే ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఇట్ ఈస్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి గ్లోబల్ అవేర్నెస్. తర్వాత ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది. ముందు మనము ఆఫ్రికన్ మలేరియా అని 2001లో జరుపుకున్నామండి. దాన్ని జరుపుకుంటున్నప్పుడు తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2008లో దీనికి మొత్తం వరల్డ్ మలేరియా డే 25th April ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని చెప్పి డిసైడ్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరము April 25వ తేదీ వరల్డ్ మలేరియా డే జరుపుకుంటున్నాము. వరల్డ్ మలేరియా డే అనేది మనము మలేరియా వల్ల ముందు పూర్వకాలం చూసామంటే చాలా డెత్తులు అన్నీ జరిగేవి. ఇప్పుడు చాలా అవేర్నెస్ అయితే పబ్లిక్ వచ్చింది. కానీ ఈ మలేరియా డే ఇంకా పబ్లిక్లో అనేది అవేర్నెస్ అనేది ఇంకా రావాలి. ఈ మలేరియా రావడం వల్ల ఈ మలేరియా వచ్చి ప్లాస్మోడియం అనే
దోమ వల్ల పరాన్నజీవి వల్ల ఈ వైరస్ దోమల ద్వారా మనిషి కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. సో మలేరియా అనేది రావడం వల్ల డిసీజునే కాకుండా దానికి ప్రివెన్షను తర్వాత ఎకనామిక్ బర్డన్ కూడా అవుతుంది దాని రావడం వల్ల. అందుకోసం ఇవి రాకుండా మనం పబ్లిక్లో సోషల్ కమ్యూనిటీ కూడా అవేర్నెస్ అనేది పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. అందరూ కలిసి చేసినప్పుడే ప్రోగ్రామ్ని ఈ మలేరియాను మనము ఎరాడికేట్ చేయగలం. సో మలేరియా ఎరాడికేట్ చేసే కొన్ని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. కానీ మనము కూడా చూసుకుంటే భారతదేశంలో కూడా ఇంకా చాలా మలేరియా కేసులు కొన్ని ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో కూడా రికార్డ్ అవుతున్నాయి. కొన్ని మన ఏరియాలో కూడా మలేరియా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కాబట్టి సో దీన్ని ముందు ఇప్పుడు అర్లీగా డయాగ్నోస్ చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని మనము వ్యాధిని అయితే నయం చేయొచ్చు. కానీ ఈ మెయిన్గా ఏమంటే మలేరియా దోమలు లేకుండా చూడాలి అవేర్నెస్ పబ్లిక్లో. సో దోమలు లేకుండా చేయాలంటే పబ్లిక్ అవేర్నెస్ అంటే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడ ఉండకూడదు, నీళ్ళు ఎక్కడ ఉండకూడదు. తర్వాత అదేవిధంగా ప్రతి ఒక్కరూ మనము ఉన్నా కూడా అవేర్నెస్ దోమతెరలు వాడాలి. తర్వాత ఒకవేళ దోమతెర లేని వాళ్ళు వేపాక పొగ ద్వారా వేసుకోవడం ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం అంతా డోర్స్ కిటికీలన్నీ క్లోజ్ చేసుకోవడము. ఇవన్నీ అవేర్నెస్ మనం పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి. తర్వాత సర్వేలెన్స్ అనేది కూడా ఉండాలి. ఈ సర్వేలెన్స్ అనేది మలేరియా దాని గురించి స్టాఫ్ సిబ్బందులు ఉన్నారు కాబట్టి సర్వేలెన్స్ బాగా చేసి మలేరియా వ్యాధి దోమలు లేకుండా చేయడం. తర్వాత డయాగ్నోసిస్ కూడా దీని మీద పరిశోధనలు కూడా బాగా జరిగి అవి డయాగ్నోస్ కూడా ఇంప్రూవ్ చేసి మనం మలేరియా వ్యాధి రాకుండా మనము నివారణ చేయగలిగితే అందరికీ మనం మలేరియా రాకుండా కాంప్లికేషన్ లేకుండా మనం చేయగలం. సో అందుకోసం అనేది మీరు అందరూ పార్టిసిపేట్ చేసి వైద్య సిబ్బంది తర్వాత కమ్యూనిటీ తర్వాత మిగతా సిబ్బంది కలిసి మనము చేసినప్పుడు ఈ మలేరియా దోమలను అరికట్టి లేకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా నగర మున్సిపాలిటీ పరిధిలో గల ఏఎన్ కండ్రిగ గ్రామంలో బీసీలపై అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని, దీనిని సహించేది లేదని జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవనీయ ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో ఏఎన్ కండ్రిగ గ్రామంలో బీసీల పైన ఆధిపత్య కులాలు అరాచకం చేస్తున్నాయి. బీసీ కులాలపైన నిత్యము దాడులు జరగడం, వాళ్ళను తక్కువ జాతిగా చూడడం, తిట్టడం ఈ ఆనవాయితీగా మారింది. ఇది బిఎన్ కండ్రిగ గ్రామంలో నీ పేరు పైన ఉంది నిర్మలా పేరు పైన ఉన్న ల్యాండ్ను అగ్ర కులాలైన వారు రాత్రికే ఆక్రమించుకొని రాళ్ళు నాటి ఇది మాది అని 100 సంవత్సరాలు అనుభవంలో ఉన్నా దాన్ని ఆక్రమించుకొని మాది అని బీసీలపైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి బీసీలపైన దాడులు జరిగితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ సంఘం ఆ బీసీలకు అండగా ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. బీసీల భూములు కానీ బీసీల ఆస్తులు కానీ జోలుకు వస్తే ఈ జిల్లాలో బీసీ సంఘం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. బీసీ కులాలపైన ఇప్పటికే ఆధిపత్య కులాలు భూములు లాక్కోవడం, వీళ్ళను కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భూముల పైన మేము బీసీ కులాల తరఫున బీసీ సంఘం తరఫున మేము రేపు ఎస్పీని కూడా కలుస్తున్నాం, ఈ కలెక్టర్ని కలుస్తాం. బీసీ సంఘం వీళ్ళకి అండగా ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు హరి. మా చిన్నాయన భూమిలో పట్టాణాల్లో తెలుగుదేశం నాయకులు వచ్చి దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేసి లాక్కున్నారు. అదే నా గీత కార్మికుడిగా నా కళ్ళు వృత్తుంది. నేను కళ్ళంగడి పెట్టనీయకుండా మా ఊర్లో కళ్ళు అమ్మకూడదు, మీరేంది అమ్మేది అనేసి ఇంతవరకు కూడా కళ్ళంగడి పెట్టనివ్వలేదు. దానికి ఎక్సైటేషన్ కానీ ఈఎస్ఐ ఆఫీస్కి కానీ పోయి అన్నీ కూడా కంప్లీట్ ఇచ్చాం. దాని మీద ఏమంటే రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. అదేలాగా నిన్న ఇలాగ ఫెన్సింగ్ చేస్తున్నారు సార్ అనేసి
సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం. ఆ సార్ తీసుకున్నారు కానీ దాని గురించి ఏం స్పందన లేదు. మళ్ళీ నెక్స్ట్ డిఎస్పీ గారికి పోయినాము. డిఎస్పీ గారు వచ్చి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి అది ఏం పొజిషను ఏమని అడిగారు. ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే మేము చెప్పలేదు సార్ వాళ్ళకి పెన్షన్ వేసుకోమని, వాళ్ళే దౌర్జన్యంగా వేసుకుంటున్నారు అనేసి అన్నారు. డిఎస్పీ గారు వచ్చి ఎంఆర్ఓ గారిని మీరు ఒక లెటర్ ఇచ్చేయండి, మేము వాళ్ళ మీద కేసు పెట్టి ఆ పెన్షన్ని తొలగిస్తామని చెప్పారు. ఎంఆర్ఓ గారు పోతే ఎంఆర్ఓ గారు చిత్తూరు పోయినారని అని చెప్పారు. మళ్ళీ 3 గంటలకు వస్తారని చెప్పినారు. మళ్ళీ 3 గంటలకు పోతే లేదు నాకు చిత్తూరులోని పనిగా ఉంది, మేము ఈరోజు వస్తామనేసి అని చెప్పినారు. అంతే సార్ జరిగింది. ఇలాగ ప్రతి ఒక్క ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా నా మీద 3 కేసులు పెట్టారు. ఇప్పుడు అదేలాగా సర్వేయర్ అయి పెరిగినారని ఇప్పుడు కూడా కేసు పెట్టారు. దానికి స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చి తీసిన ఒక 4 రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఇదిలాగా గొడవ జరుగుతుంది. వై వెంకటజాల నాయుడు, సన్ ఆఫ్ లేట్ గోపాల్ నాయుడు, సి కౌన్సిలర్ భర్త సి రామకృష్ణారావు, సన్ ఆఫ్ లేట్ నాదముస్వామి నాయుడు, సి ప్రభాకర్ నాయుడు. ఊరు పెద్ద సార్, ఊరు పెద్ద ఆయనే చేసి వీళ్ళు ముగ్గురే సార్ చేసేది మొత్తం. అదేలాగా లాస్ట్ ఇయర్లో ఏఏడబ్ల్యూలో మాతమ్మ తిరణాలు జరిగితే ఊర్లోకి దేవుని రానికుండా అడ్డుకున్నారు. దాన్ని కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఊర్లో వద్దు, మీరు మీ హరిజన్ వాళ్ళనే ఊరేగింపు చేసుకోండి అనేసి దగ్గరుండి వాళ్ళే హరిజన్ వాళ్ళని ఊరేగింపు వెళ్ళిపోయినారు. ఇలాగంతా చేస్తారు సార్. తక్కువ జాతి అనేసి మమ్మల్ని అంత హింస పెడుతున్నారు సార్. చిత్తూరు జిల్లా నగిరి మండలం ఏఎన్ కంట్రీగా. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్లను ఉపసంహరించాలని కోరుతూ జరిగే సమ్మెను జయప్రదం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సిఐటి జిల్లా కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కందారపు మురళితో కలిసి ప్రసంగించారు. జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులకు ఉరిగా మారుతున్న లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేబర్ కోడ్లను 2025 సంవత్సరంలో కార్మికుల యొక్క హక్కుల మీద పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. లేబర్ కోడ్ల పేరుతో ఎప్పుడో జాతీయోద్యమ రోజుల్లో సాధించుకున్నటువంటి హక్కులు కూడా హరింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఈ దాడిని కార్మిక వర్గం ఏకోన్ముఖంగా తిప్పికొట్టాలని చెప్పేసి పిలుపును మే 20వ తారీఖున అత్యంత జయప్రదంగా సాగించాలని చెప్పేసి కోరుతున్నాం. కార్మికులు, కర్షకులు, రైతాంగం, విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ ఏకోన్ముఖంగా మే 20వ తారీఖు జరిగేటువంటి సమ్మెని జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలని తిప్పికొట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి రైల్వే కాలనీలోని కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ మాతా బాలికల ఆవాసం 3వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ నగేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో తమ స్వార్థం కోసం పనిచేస్తున్న మనుషులు చూశాం, కానీ ఇతరుల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న శ్రీ మాతా బాలికల ఆవాసం మరియు కేశవ సేవా సమితి సభ్యులకు శుభాభినందనలు తెలియజేశారు. ఈరోజు తిరుపతిలో సరస్వతి శిశు మందిర్లో ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్ వెనకాల శ్రీ మాతా బాలికల ఆవాసం వార్షికోత్సవం 2022 సంవత్సరంలో ప్రారంభించి ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తృతీయ వార్షికోత్సవాన్ని శ్రీ మాతా బాలికల ఆవాసం నిర్వహించుకుంటున్నాం. ఇందులో మన యొక్క బాలికలు 14 మంది ఆవాసంలో ఉన్నారు. తల్లి తండ్రి లేనటువంటి విద్యార్థులు, తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి విద్యార్థులు 4వ తరగతి నుంచి 5వ తరగతి ప్రవేశం చేసుకొని 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇప్పుడు మా దగ్గర 12 మంది విద్యార్థులు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వీళ్ళ యొక్క విద్య, వైద్యం, ఆరోగ్యం, సేవ అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం, వాళ్ళలో నైపుణ్యత పెంచడం కోసం, హిందూ సమాజానికి, భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం శ్రీ మాతా బాలికల ఆవాసం 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధాన్ని యావత్తు ప్రపంచం ముక్త కంఠంతో ఖండిస్తోందని, భారత్ ఉగ్రచర్యలకు ధీటుగా సమాధానం చెబుతుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ బాధితులకు సంఘీభావంగా జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలను పాటించింది. ఇందులో భాగంగా 3వ రోజు తిరుపతి నాలుకాల మండపం వద్ద జనసేన ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పాటై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ.
జమ్మూ కాశ్మీర్లో పహల్గాం గ్రామంలో జరిగిన దుశ్చర్య, దాదాపు 28 మంది యాత్రికులను ఉగ్రవాదులు పొట్టలో పెట్టుకున్న సందర్భంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దుశ్చర్యను తీవ్రంగా ఖండించడం జరిగింది. అందులో భాగంగా 3 రోజులు నిరసన తెలియజేయాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంలో తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసులో ఫ్లాగ్ను కూడా మొదటి రోజు సంతాపం తెలియదు ఫ్లాగ్ను ఆఫ్ దించి అదే రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం కూడా జరిగింది, సంతాపం తెలియజేయడం కూడా జరిగింది. రెండవ రోజు మౌన దీక్ష కూడా వహించి చనిపోయిన యాత్రికులకు సంతాపం తెలియడానికి రెండో రోజు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజుగా 3వ రోజు మానవహారం 4 కాళ్ల మండపం ఎదురుగా తిరుపతి నగరంలో మానవహారం చేసి చనిపోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేయడం కూడా జరిగింది. ఈ యొక్క దుశ్చర్యను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఖండించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి, యావత్ భారతదేశం అందరూ కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. అటువంటి సమయంలో మన రాష్ట్రంలో 2 చనిపోతే ఆ 2 కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వచ్చి వారికి సంతాపం తెలియజేయడం, వారి కుటుంబ సభ్యులకు పరామర్శించడం, ధైర్యం చెప్పడం, కావలిలో అదేవిధంగా ఇంకొకటి రెండోది వైజాగ్లో 2 చోట్ల కూడా ఒకే రోజున రోడ్లో వచ్చి మళ్ళీ స్పెషల్ బైక్లో వెళ్ళి 2 చోట్ల కూడా 2 కుటుంబాలకు చనిపోయిన యాత్రికులకు సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులను తెలియజేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక ఆలోచన, దిగ్బంతి. ఆయన చాలా బాధపడడం జరిగింది. ఇది దుశ్చర్య. ఈ దుశ్చర్యను మనం యావత్ భారతదేశం ఖండిస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన తీవ్రంగా దిగ్భ్రాంతి చెందడం జరిగిందనేసి కూడా మేము కూడా తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులందరూ కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారతీయులపైన తీవ్రవాదులు చేసినటువంటి దాడి భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరి కంట నీరు వస్తుంది. ఈ యొక్క విషాద గాథలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు వాళ్ళకి సంతాప సభ తెలియజేయాలని చెప్పి భారతీయులందరిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ 3 రోజులు, ఒక రోజు జెండా సగానికి ఎగరేసి, రెండో రోజు మౌన ప్రదక్షిణ చేసి, మూడో రోజు మానవహారం చేసి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఇలాంటి పాకిస్తాన్ ఆడంగి వెధవలు దొంగ దెబ్బ తీయడం కాదు, మీకు దమ్ము ధైర్యం, మీకు మొగతనం ఉంటే భారతీయులతో నేరుగా తలపడలే తప్ప సామాన్య ప్రజలపైన దొంగచాటుగా దాడి చేయడం కాదు. తొందరలోనే మీ అందరికీ పాకిస్తాన్ కుత్తేగాలందరికీ కూడా గుణపాఠం తెలియజేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.